కూర్చుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన పండగను మనం ఆచరిస్తూ ఉన్నాం. దానిని అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మట్టల ఆదివారం అంటాం. లేదు అని అంటే ఇంకా బాగా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు యెరూషలేము జయప్రవేశం అంటాం. యేసుక్రీస్తు యెరూషలేము జయప్రవేశం చేస్తున్నాడు అని అంటున్నాడు. ఇది 4 సువార్తల్లో కూడా ఈ విషయాన్ని రాసుంచారు. 4 సువార్తలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు ఈరోజు మనము దాని నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని బ్రతికిస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్కై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యము మనకి వెలుగై ఉన్నది. ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఈరోజు మనము ఆ వాక్యములో ఉన్న మర్మాన్ని తెలుసుకుని మనము వెలిగించబడి మనము ఆశీర్వదించబడి ఇంటికి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. చదవబడిన భాగాలలో మత్తయి సువార్తలో మనం కానీ తీసుకున్నట్లయితే మత్తయి సువార్త భాగంలో 21వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, ఆయన యెరూషలేముకి ఎలా వస్తున్నాడు అని అంటే ఆయన గార్ధం ఎక్కి వస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలోని మాటలు చదువుదాం. మత్తయి సువార్త, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. సియోను కుమారితో చెప్పమంటున్నాడు. ఇది ప్రవచనాన్ని నెరవేర్పుగా దేవాది దేవుడు అలాగ వస్తున్నాడు. ఈ ప్రవచనం ఎక్కడ ఉంది అని అంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా, యెరూషలేమా నువ్వు సంతోషించు. ఆయన గాడిద వాహనాన్ని ఎక్కి వస్తుంటే సంతోషించవలసిన ఆ విషయాలు ఏంటో ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా, దేవాది దేవుడు ఆ గాడిద కట్టబడినదై ఉన్నది అని మనం చేస్తున్నాను మొట్టమొదటిగా. ఎందుకనంటే అది మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మొట్టమొదటిగా కట్టబడిన గాడిదని దేవాది దేవుడు విప్పి తీసుకురమ్మంటున్నాడు. ఎవరు ఈ కట్టబడిన గాడిద అంటే మనమే. అందుకని మనం సంతోషించాలి, మనము ఆనందించాలి. కట్టబడిన మన జీవితంలో సాతాను చేత పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారిగా ఉన్నాం. మనం కట్టబడ్డాం. ఈ కట్టబడిన మన జీవితంలోకి దేవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. మన కట్లు విప్పడానికి వచ్చాడు ఆయన. అందుకు సంతోషించు, అందుకు సంతోషించు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిపోతున్న మన జీవితంలో మనం వెతికి రక్షించడానికి కట్టబడిన గాడిద వలె మనం ఉన్నాం. సాతాను వేసిన బరువంతా మోస్తున్నాం. పాపము మన నెత్తి మీద ఉన్నది, మన వీపు మీద ఉన్నది, అది మోస్తూ ఉన్నాం. మనం విడిపించేవాడు ఎవరూ లేరు. విడిపించడానికి ఆయన వచ్చాడు. కట్టబడిన గాడిద విప్పి తీసుకురండి నా దగ్గరికి అంటున్నాడు.
చాలా జాగ్రత్త. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 11, 12 వచనాలు చదువుదాం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. బంధకములలో పడి ఉన్నాము మనము. అయితే నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే అదిగో ఆయన వస్తున్నాడు, నిన్ను నన్ను విడిపించడానికి వస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు శిష్యులతో అంటున్నాడు, కట్టబడిన గాడిద తీసురండి విప్పి. మనము బంధకములలో పడి ఉన్నాము. ఈరోజు దేవాది దేవుడు యెరూషలేము జయప్రవేశం చేయడానికి ఆయన ఒక్కడే వెళ్ళటం లేదు, మనల్ని కూడా తీసుకుని వెళ్తున్నాడు. మనల్ని విడిపించి మనము ఆయనతో కూడా వెళ్ళడానికి, మనము మోసుకుని వెళ్ళడానికి ఎంత భాగ్యం. ఇంతవరకు ఏదో మోసాం, ఈరోజు ఆయనను మోయడానికి ఇష్టపడుతున్నాం. గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా, యేసయ్య సవారు చేసే గాడిదను నేనయ్యా. మనమే ఈ యెరూషలేము జయప్రవేశం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఏ కార్యం జరిగింది అని అంటే, మనము కట్టబడిన గాడిద వలె ఉంటే మనల్ని విడిపించాడని మనం చేస్తున్నాం. మత్తయి సువార్త లేకపోతే మత్తయి సువార్త 27, 21 చదువుదాం. 27, 21. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. బరబ్బా బందిపోటు దొంగ, హత్యలు చేశాడు, ఆ రాజ్యానికి వ్యతిరేకంగా జీవించాడు. అటువంటి చనిపోవలసిన బరబ్బా స్థానాల్లో యేసు ప్రభు చనిపోయాడు, బరబ్బాని విడుదల చేశారు. ఆ బరబ్బా అనేవాడు నేనే, నువ్వే. అయితే నీ కొరకు నా కొరకు దేవాది దేవుడు సిలువను భరించడానికి ఇష్టపడ్డాడు. మనము విడిపింపబడ్డానికి దేవాది దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం కట్టబడిన గాడిదము. దేవాది దేవుడు మన పట్ల ఎంత ప్రేమను చూపించాడు అని అంటే, మనకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు అంటాడు, సాత్వికుడై. ఆ రాజంట సాత్వికంగా వెళుతున్నాడంట. ఏమండి, ఆయన ఒకరోజు రాబోతున్నాడు. ఈరోజు గొర్రెపిల్లగా వచ్చాడు, రేపు కొదమ సింహముగా రాబోతున్నాడు. ఈరోజు సాత్వికుడిగా వెళుతున్నాడు. ఇజ్రాయేలు ఒప్పుకోలేదు, ఇజ్రాయేల్కి అది ఇష్టం లేకుండా పోయింది. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించేవాడు రాజై ఉండాలి. రాజు అనేవాడు ఆయన అశ్వాన్ని ఎక్కువ రావాలి. గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు అంటే ఈయన రాజు కాదు, దావీదు కుమారుడు కానే కాదు, ఈయన మెస్సయ్య కానే కాదు. ఈయన మాకు అక్కర్లేదు, మాకు రాజ్యం ఇవ్వడానికి రావాలి కానీ ప్రాణం పెట్టడానికి కాదు. ఇజ్రాయేల్ ఎందుకు ఒప్పుకోలేదు అనుకుంటున్నావు? వాళ్ళ కోసం రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని, ఆయన మెస్సయ్య వచ్చినప్పుడు రాజ్యం వాళ్ళకి ఇస్తాడని ఎదురు చూసిన వాళ్ళు యేసయ్య రాగానే మెస్సయ్యగా ఎందుకు అంగీకరించలేదు అని అంటే, ఆయన సాత్వికుడిగా దీన మనసు కలిగి ఆయన గార్ధబాని ఎక్కువ వస్తుంటే ఎవరు ఇష్టపడతారో? ఇజ్రాయేల్ అసలు ఇష్టపడలేదు. ఇజ్రాయేల్కి అందుకని ఆయన మాకు అక్కర్లేదు అంటున్నాను. ఆయన సిలువేయండి, ఆయన మాకు అక్కర్లేదు, ఆయన మా రాజు కాదు. ఇదిగో మీకు మేలు చేసిన యేసుక్రీస్తుని నేనేం చేయాలి? ఏం మేలు చేశాడు మాకు? మేము బానిసలుగా ఉన్నాం, ఐగుప్తులో బానిసలుగా ఉన్నాం. విడిపించాడా దేవుడు? విడిపించాడు. మళ్ళా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత బబులోను చేతికి అప్పగించాడు. మాదీయ పారసీక దేశానికి, రోమా సామ్రాజ్యానికి
వీళ్ళందరికీ అప్పగించినప్పుడు రోమా సామ్రాజ్యంలో వాళ్ళు నలిగిపోతున్నారు, వారు అధికారంలో ఉన్నారు. ఇజ్రాయేలుకి కావాల్సింది ఏంటంటే మేము స్వతంత్రంగా జీవించాలి. ఒక రాజు వస్తున్నాడు, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించే రాజు వస్తున్నాడు, ఆయనే మెస్సీయ అనుకున్నాం. కానీ ఈయనేమంటున్నాడంటే నేను సాత్వికుడిగా వస్తున్నాను, నేను ప్రాణం పెట్టడానికి వస్తున్నాను, మీకు నేను పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తాను. పరలోక రాజ్యం కాదు మాకు కావాల్సింది, ఈ లోకంలో ఇజ్రాయేల్కి ప్రత్యేకమైన రాజ్యం కావాలి. చాలామంది ఈ లోకంలో మాకు అన్నీ కావాలి, పరలోకంలో మేము ఎలాగుంటామో మాకు అక్కర్లేదు, ఈ లోకంలో మాకు అన్నీ కావాలి, అన్నీ ఇచ్చేవాడు నువ్వైతే నువ్వు నాకు కావాలి. ఆయన అంటాడు నీకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానయ్యా అంటున్నాడు. ఆయన యెరూషలేము జయప్రవేశం చేస్తున్నాడు. జయప్రవేశం చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతారు. 8 వచనం చదువుదాము. మత్తయి సువార్త 21:8 వచనం చదువుదాం. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము జయము అన్న దగ్గర కిందనుంటుంది హోసన్నా అని. హోసన్నా అంటే సేవ్ నౌ, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, రక్షించండి. హోసన్నా అంటే సేవ్ నౌ, ఇప్పుడే మమ్మల్ని రక్షించేవాడు నువ్వే కాబట్టి నీకు నేను జయగీతాలు పలుకుతుంటాను, నీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎక్కడికి ఆహ్వానము, దేనికి ఆహ్వానము, ఎందుకు ప్రవేశం చేయవలసి వచ్చింది అని అంటే ఆయన మరణించడానికి వెళ్తున్నాడు. రాజు అయినవాడు, మన శాస్త్రాన్ని రాసినవాడు, ధర్మశాస్త్రాన్ని రాసినవాడు రాజు అయితే ఆ రాజు ఈరోజు ఆయన మన కొరకు ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేయడానికి కాదు, నెరవేర్చాడు ఆయన మన కొరకు. ఆయన చనిపోవడానికి జయప్రవేశం చేస్తున్నాడు. దానికి ధైర్యం ఉండాలి, దానికి ధైర్యం ఉండాలి. అందుకనే యేసు యెరూషలేము జయప్రవేశం అంటాడు. ఎందుకు జయప్రవేశం? ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ధైర్యంగా వెళుతున్నాడు. ఇదిగో 6 రోజుల ముందే బేతనియాకి వచ్చాడు, అక్కడి నుంచి వెళుతున్నాడు యెరూషలేముకి. యెరూషలేములో ఆయన చనిపోవలసిన అవసరం ఉన్నది, మామూలుగా కాదండి, చాలా ఘోరమైన మరణం ఆయనది. దానికోసము ఎంతో ఆనందంగా వెళుతున్నాడు. ఆనందించండి అని ఎందుకంటున్నారు? సంతోషించండి అని ఎందుకంటున్నాడు? జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించు. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీకోసమే నీ రాజు మరణించడానికి వచ్చాడు. ఇదిగో యెరూషలేము దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన శాస్త్రుల చేత ఆయన అప్పగించబడతాడు. ఆయన మరణం ఏంటో ఆయనకు తెలుసు. ఆ మరణం కోసమే ఆయన జయప్రవేశం చేస్తున్నాడు, నిన్ను నన్ను విడిపించడానికే. ఈరోజు మట్టలు పట్టుకొని మనం వెళ్తుంటే కొంతమంది అంటున్నారు అది ఎప్పుడో జరిగిపోయింది, ఇక అక్కర్లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 7:9. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఎవరు? ప్రతి ప్రజలోను, ప్రతి వంశములోను, ప్రతి రాజ్యములోను, ప్రతి ఒక్కరు, అనేకము, లెక్కించలేనంత మంది ఆ జనమట, జన సమూహం అట పరలోక రాజ్యంలో తండ్రి ఎదుటను కుమారుని ఎదుటను ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఈరోజు నేను పట్టుకుంటాను, మట్ట పట్టుకుని
దేవాది దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తాను. ఎందుకంటే మన కొరకు ఆయన చనిపోయాడు. రాయబడలేదానా? చాలామంది అప్పుడు చేశారు, ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు కూడా నా ప్రభువు నాకు కావాలి, నేను స్తుతించాలి. నేను అక్కడ పరలోకానికి వెళితే పరలోకంలో అందరి ముందు అందరితో పాటు నేను కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకుని నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవునికి నేను స్తుతిగానాలు చెయ్యాలి. నేను స్తుతిగానాలు చెయ్యాలి. అందుకనే నేను ఇష్టపడతాను. మట్టలు పట్టుకుని వెళ్తూ ఉంటే అనేకులు చూస్తూ ఉంటారు. నా దేవునికి గానప్రత గానాలు చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే నా కొరకు జయప్రవేశం చేశాడు యెరూషలేము, నా కొరకు మరణించాడు. అందుకొరకే దేవాది దేవుడు ఇష్టపడి వచ్చాడు. ఇష్టపడి వస్తే అక్కడున్న వాళ్ళు అంటున్నారు, లూకాసు వార్తలో ఉన్నది ఆ మాట చదవండి, 19వ అధ్యాయం 40వ వచనము, 19:40. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. 39వ వచనం చదవండి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిని ఎడ్ల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో మీరు కానీ కేకలు వేయకపోతే, నేను కానీ కేకలు వేయకపోతే రాళ్ళు అరుస్తాయంట. మనం కేకలు వేయాలి, మనం కేకలు వేయాలి, ఆయన స్తుతించాలి. హోసన్నా జయము, హోసన్నా ఇప్పుడే నన్ను రక్షించేవాడా నీకు జయము. ఇదిగో నా కొరకు మరణించడానికి యెరూషలేముకు వచ్చావా, నీకు జయము. నీ రక్తంతో నన్ను కడగడానికి, నీ రక్తంలో నన్ను శుద్ధీకరించడానికి, నీ ప్రాణం ఇచ్చి నన్ను కొనుక్కోవడానికి వచ్చావు, నీకు జయము అని నేను చెప్తాను. మనం అందరం చెప్పవలసిన వారమై ఉన్నాం. మనం అరవకపోతే చాలామంది ఏం పెడుతున్నారంటే వాట్సాప్లో చర్చెస్ లేకుండా చేసేస్తాం, క్రైస్తవ్యము లేకుండా చేసేస్తాం. చర్చెస్ లేకపోవచ్చు, క్రైస్తవ్యములో ఉన్న క్రైస్తవులందరినీ నువ్వు చంపేయచ్చు. కానీ ఈరోజు మాకు బదులుగా రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. నువ్వు అనుకున్నావేమో వీళ్ళందరినీ చంపేశాను, ఏది లేకుండా చేసేసానని. కానీ నాకు బదులుగా రాళ్ళు కేకలు వేస్తాయి. నేను అరవకపోతే, నేను ఉన్నాను కాబట్టే నువ్వు ఉన్నావు, మేమున్నాము కాబట్టే మీరున్నారు. లేకపోయినట్లయితే నేను అరవవలసినది, నేను అరవకపోతే నేను ఇంకా అరవటం లేదు, ఇంకా మౌనంగా ఉన్నానేమో, దేవుని స్తుతించకుండా ఉన్నానేమో. అదే రాడుకు కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు చెవులు మూసుకోవాలి. నా దేవాది దేవునిని ఆరాధించడానికి ఒకవేళ నేను భయపడ్డానేమో, నేను ఇంట్లోనే ఆరాధన చేసుకున్నానేమో, నేను ఏమీ అనకుండానే ఉన్నానేమో, ఒకవేళ వీధుల్లోకి వచ్చి నా దేవుని కోసం చెప్తుంటే చాలామంది ఆటంకపరుస్తున్నారు. నువ్వు ఆటంకపరిస్తే రాళ్ళు అరుస్తాయి, జాగ్రత్త, రాళ్ళు అరుస్తాయి. ఈ లోకం ఏదో అనుకుంటుంది. ఇంతవరకు రాజులు ఉన్నారు, ఇంతవరకు రాజులు ఏం చేశారంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఎన్నో ఆటంకాలు పెట్టారు. ఎవరు అడ్డలేదు, ఎవరు ఆపలేకపోయారు. బైబిల్ని అసలు రూపం ఆపాలని అనుకున్నారు. ప్రపంచంలో 600 కోట్ల బైబిల్ అమ్ముడుపోయాయి. 600 కోట్ల బైబిల్ అమ్ముడుపోయాయి. ఎవరో రాశారు, నాకు ఫార్వర్డ్ చేశారు. ఏమంటున్నారు తెలుసా? ఈరోజు బైబిల్ అచ్చు వేయకుండా నీ చేతికి ఏమొచ్చి చేసిందంటే సెల్ వచ్చింది, సెల్లో బైబిల్ వచ్చింది. ఈ బైబిల్ ఇది అచ్చు వేయకుండా నీకు ఇవ్వబడ్డది, నీకు ఇవ్వబడ్డది. అచ్చు వేయకుండా చేస్తే బైబిల్ అమ్ముడుపోవు. అప్పుడు ఈ వాక్యాన్ని ఒకేసారి దీనిలోంచి తుడిపి వేసని చాలా ప్రయత్నాలు చేస్తున్నారా? బైబిల్ యొక్క విలువ నీకు తెలియటం లేదా? దేవుడు నీ కొరకు చేసిన ఆ గొప్ప కార్యం, జయప్రవేశం ఎందుకు చేశాడు యెరూషలేములో? ఆయన ఎందుకు యెరూషలేములో జయప్రవేశం చేశాడంటే, యెరూషలేములో ఎందుకు ప్రవేశించాడు అనంటే ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడా? చాలామంది అడ్డుతున్నారు. అందుకని మరుసటి రోజున దేవాది దేవుడు యెరూషలేముకి మరలా వెళ్తుంటాడు. అక్కడ వెళ్ళిన తర్వాత
యెరూషలేము ఆయన శుద్ధి చేశాడంట, శుద్ధి చేశాడు. అక్కడ వ్యాపారం చేసిన వాళ్ళని గద్దించాడు. మత్తయి సువార్త 21:15 కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు అక్కడ ఉన్నారంటే బయట ఉన్నారు, వాళ్ళందరూ లోపలికి వచ్చారు. చూడండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి 14 వచనం. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా, కుంటివారు ఎక్కడున్నారు, గ్రుడ్డివారు ఎక్కడున్నారు? దేవాలయానికి బయట ఉండాలి, దేవాలయానికి బయటను అడుక్కోవాలి. ఎక్కడికి రారు, దేవుని ఆలయానికి రాకూడదు. అట్టివారు ఎక్కడికి వచ్చారంటే దేవుని ఆలయానికి వచ్చారు. కట్టబడిన మనము, గాడిద లాంటి స్వభావం కలిగిన మనము ఎక్కడికి వచ్చామంటే యెరూషలేము దేవాలయానికి వచ్చాము. కుంటివారు గుడ్డివారు దేవుని యొక్క ఆలయంలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చదవండి. అదే గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. స్వస్థపరచడం అంటే ఏంటంటే విడుదల కలుగు చేయడం అని. విడుదల. ఇప్పుడు దాకా బంధకాల్లో ఉన్నారు, ఇప్పుడు దాకా బంధింపబడ్డారు, సాతాను చేత బంధింపబడ్డారు. వారికి విడుదల కలుగ చేశాడు దేవుడు. విడుదల కలుగ చేసిన వారు ఏమంటున్నారంటే హోసన్నా చేయము, దేవుని పేరట వచ్చేవాడు స్తుతింపబడక. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆరాధన చేస్తున్నావా? నువ్వు స్తుతి గణాలు చేస్తున్నావా? నిన్ను విడిపించిన దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు, నిన్ను దేవాది దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నువ్వు ఆరాధన చేయకపోయినా, ఆయన నువ్వు దూరంగా ఉన్నా దేవాది దేవుడు నేను ప్రేమించాడు. ఆయన ప్రేమ నువ్వు తెలుసుకుంటావని, ఆయన గొప్పతనమును తెలుసుకుంటావని ఇంకెన్నాళ్ళు దూరంగా ఉంటావు. దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోకుండా, దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోకుండా ఎంతకాలం నీకు చేసిన అద్భుత కార్యాలు నీకు తెలియటం లేదా? అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయేదా, మీలో చేసిన అద్భుత కార్యాలు తూరు సీదోనులో చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడూ మారు మనసు పొందుండేవాళ్ళు, రక్షణ పొందుండేవాళ్ళు. ఈరోజు దేవాది దేవుడు నీకు చేసిన కార్యాన్ని బట్టి ఆయన సంతోషించాలి. సంతోషిస్తున్నాడా? అందుకనే వచ్చాడా? అందుకనే మరణించడానికి యేసుక్రీస్తు జయప్రవేశం చేశాడా? యెరూషలేము కట్టబడ నిన్ను నీరు లేని గోతులో ఉన్న మన జీవితంలో దేవాది దేవుడు మనం విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన రక్తము. చదవండి 11, లేకపోతే జకర్యా గ్రంథం 9:11 జకర్యా గ్రంథం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను. నా రక్తంతో నిబంధన చేశాను. వాళ్ళు ఎక్కడ పడ్డారంటే నీరు లేని గోతులో పడ్డారు. వారిని నేను విడిపిస్తాను. అంత గొప్ప దేవుడు అండి. అందుకనే వచ్చాడు ఆయన విడిపించడానికి. ప్రపంచాన్నంతటినీ ఆయన తన రక్తంతో, తన మరణంతో పాప విమోచన చేయడానికి వచ్చారు. ఈరోజు నువ్వు అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? బట్టలు పట్టుకొని హోసన్నా జయము, దేవుని పేరట వచ్చి వాడు స్తుతింపబడినగాక అంటున్నావా? కొంతమంది అంటలేదండి. వాళ్ళే పరిసయ్యులు, శాస్త్రులు, ఇజ్రాయేలీలు. మరుసటి రోజట ఆయన వెళుతుండగా అంజూరపు చెట్టు ఒకటి కనిపించింది అని అంటున్నాడు. 21:19 అనుకుంటాను. చూడండి మత్తయి సువార్త. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి, చాలు. అంజూరపు చెట్టు ఎవరికి చూచినంటే ఇజ్రాయేలీలకు చూచిన. ఇదిగో అంజూరపు చెట్టు చిగురించుచున్నది అని అంటే దేవునికి రాకడ సిద్ధంగా ఉంది అంటాడు. అంజూరపు చెట్టు ఎవరంటే ఇజ్రాయేలీలు. అంజూరపు చెట్టు ఎలాగున్నదనంటే ఆకులతో ఉన్నది. ఇజ్రాయేలీలు ఆకులతో ఉన్నారు, యూదులు ఆకులతో ఉన్నారు, కానీ ఫలాలు లేవు. ఫలాలు లేని చెట్టును దేవాది దేవుడు శపించాడు. ఇజ్రాయేలు దానికి చూచినైతే
ఫలాలు ఫలించిన చెట్టు దేవాది దేవుడు శపించాడట. మనం ఫలాలు లేని చెట్టుగా ఉన్నామేమో. దేవునికి ఫలాలు కావాలి. ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు ఎత్తించుము. ఉత్తరము దక్షిణము అది పైనున్న పరిశుద్ధాత్మ ఆ అభిషేకం, కిందనున్న మనుషుల యొక్క అభిషేకం. ఇవి అన్నీ కూడా ఆ తోట మీద కొట్టినట్లయితే నా ఉద్యానవనం మీద విసురుడి, ఉద్యానవనం మీద విసిరాలట. ఈ ఉద్యానవనం మీద కానీ విసిరితే ఆ కమ్మని ఫలాలు, ఆ వాసన నా దేవాది దేవుడు దగ్గరికి వెళితే ఆయన వచ్చి ఉద్యానవనంలోని నా ఫలాలు భుజించాలని నేను ఆశపడుతున్నాను అని అంటుంది. షూలమతి మాట్లాడుతుంది, ఉన్నాయా ఫలాలు? ఫలాలు లేని చెట్టు వలె అంజూరపు చెట్టు ఉండిపోయింది. అంజూరపు చెట్టుని దేవాది దేవుడు శపించాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు అంజూరపు చెట్టు అయితే అవ్వచ్చేమో. ఈ అంజూరపు చెట్టు 20 అడుగుల పొడవు ఉంటుంది, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. అది దాని పళ్ళు చాలా ఆరోగ్యకరమైనవి, రుచికరంగా ఉంటాయి. ఇవి ఇజ్రాయేలుకి చూచినైతే ఇజ్రాయేలీలంట మరి దేవునికి తగిన ఫలాలు ఫలించలేదు. అందుకనే దేవాది దేవుడు ఆ చెట్టుని శపించాడు. మనం అలాగ లేము కదా. కట్టబడిన గాడిద లాంటి మన జీవితంలో దేవుడు మనకి విడుదలిచ్చిన ఆ రోజు అక్కడ వాళ్ళు మట్టలు పట్టుకుని ఆయననికి స్వాగతం పలికితే, ఈరోజు మనము కూడా దేవరా నాకు ఇప్పుడే విడుదల దాచి హోసన్నా సేవనావు దేవాది దేవుడు నీ మరొకసారి అరువో నా కోసం రా అయ్యా, నా జీవితంలో కార్యం చేయడానికి రా. ఎక్కడో ఉండవలసిన నీవు దేవాది దేవుడు యెరూషలేము తన ఆలయంలో నువ్వు ప్రవేశించడానికి. ఇక ఆలయమే దేవాది దేవుడు కోరుకోలేదు, కానీ ఆలయానికి అడ్డుగా ఉన్న త్వరని 2గా చీల్చి సిలువలో ఆయన చేసిన కార్యంలో ఇదొకటి. అక్కడ ఎవరికి అడ్డు లేకుండా దేవుని యొక్క ఆలయంలో నీకు నాకు ప్రవేశం ఇచ్చాడు. ఈరోజు ఇంకా చాలామంది అడ్డుగానే ఉన్నారు. అవన్నీ కూడా పాత కాలం నాటి ఆచారాల్లోనే ఉన్నారు. గర్భగుడిలోకి వెళ్ళకూడదు అంటాడు. ఏవండి, అతి పరిశుద్ధ స్థలాన్ని దేవాది దేవుడు కోరుకుని ఎవరు వెళ్ళొద్దన్నాడు. ఒక ప్రధాన యాజకుడే వెళ్ళాడన్నాడు. ఈరోజు అడ్డు తెరను కూడా చీల్చేశాడు. మనము బయట నుండే మనము ఎక్కడున్నామంటే ఆయన యొక్క గర్భాలయంలో ఆయనకి దగ్గరగా ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఉన్నాం మనము దేవునిని ఆరాధించడానికి. ఎక్కడ ఉండాలి? ఆవరణలో ఉండాలి. ఆవరణలో ఉన్న వాళ్ళు మనము ఇక్కడికి వచ్చాము కేవలము ఆయన చేసిన కార్యాన్ని బట్టి. అందుకోసమని మనము దేవునిని ఆరాధన చేద్దాం. నిలబడండి.